బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. నూతన వధువరులు అల్లు శిరీష్, నైనికలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం జనసేన పార్టీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెలుమునూరులో సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలను పుస్తక రూపంలో ఆవిష్కరించారు. గత 5 ఏళ్లలో కేంద్రీయ విద్యాలయం పేరుతో నందిగామ ప్రజలను వైసీపీ నాయకులు మోసం చేశారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కేంద్రీయ విద్యాలయంలో తరగతుల ప్రారంభోత్సవానికి కేంద్ర విద్యాలయ సంఘటన నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పసుపుల గ్రామంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలతో కలిసి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి విందులో పాల్గొన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యత ఉండాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని ఎమ్మెల్యే మట్ట రాగమయ్య కోరారు. ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ప్రధాని మోదీ సరెండర్ అయ్యారని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆరోపించారు. బషీర్బాగ్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. పీఎం ఈస్ కాంప్రమైజ్డ్ వై అంటూ బ్యానర్ ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిస్ అయిన 2 చిన్నారులు ఓ బావిలో శవాలై కనిపించారు. ప్రమాదవశాత్తు బావిలో పడి 2 మృతి చెందినట్లుగా ఎస్హెచ్ఓ నరహరి తెలిపారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పలువురు కన్నడ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్పర్శ దర్శనం కోసం క్యూ లైన్స్ గేట్లపై నుంచి ఇష్టానుసారంగా ఎక్కి దూకారు. పోలీసులు క్యూ లైన్ల వద్దకు వచ్చి పరిస్థితి అదుపు చేశారు.